మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఉప్పు గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఏ పదార్థము మనం ఎంత ప్రేమగా ఎంత బాగా వండినా కానీ ఉప్పు లేకపోతే దాని రుచి అన్నది మనకు తెలియదు. అదే విధముగా ఆ ఉప్పుని ప్రిజర్వేషన్ అంటే తాగడానికి, ఆ ఉప్పుని శుభ్రపరచడానికి అనేక రకాలుగా దాన్ని వాడతారు. అదేవిధంగా భౌతికంగా కూడా మనం ఆలోచన చేస్తున్నట్లయితే నీవు ఏ విధముగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారిగా ఉన్నావో దాన్ని బట్టే ఈ యొక్క విషయం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఉప్పు అంటే ఒక సౌండ్ డాక్ట్రిన్, అంటే నేర్చుకున్న సత్యవాక్యమును ఏ విధంగా నువ్వు ఉండాలి. అదేవిధంగా ఉప్పు అంటే నువ్వు నేర్చుకున్న ఇక సౌండ్ జడ్జిమెంట్, అంటే ఒక న్యాయమైన తీర్పును తీర్చేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలో మొత్తం కూడా ఒక సింబాలిక్గా ఉప్పు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాయబడి వచ్చింది మొదటిగా నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అని. ఎందుకంటే ఒక పోలిక, ఇక్కడ రాయబడి ఫిగరేటివ్ లాంగ్వేజ్, ఒక ఉపమాన అలంకారముగా ఉప్పును అక్కడ వాడటం జరిగింది. ఇక్కడ దినవనామ నేర్చుకుందాం. నువ్వు ఈ ఉప్పై ఉన్న నీవు ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆయన ఏ విధంగా ఆశపడాలని ఆయన కోరుకుంటున్నాడో నేర్చుకుందాం. ఎందుకంటే నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు అంటే ఇక్కడ రాయబడుచుంది నువ్వు ఉప్పై, లోకానికి నువ్వు ఉప్పుగా ఉన్నావు. ఉప్పుగా ఉన్న నీవు నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము, అమ్మా స్లోగా చదవండి, కంగారేం లేదు, నేను ఎక్కడికి పారిపోను, స్లోగా చదవండి. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా? చాలండి. ఒక ప్రశ్న ఏంటంట,